హన్మకొండ నక్కలగుట్టలోని వివేకానంద స్కూల్లో బుధవారం జరిగిన మెపా వేసవి శిబిరం ముగిసిన సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ చదువుతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని అన్నారు. అంటే ముదిరాజు కులస్తుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు, వృత్తి వ్యాపార నిపుణులు, వ్యాపారవేత్తలు అందరితో గత 5 సంవత్సరాల కింద ఎస్టాబ్లిష్ అయినటువంటి మెపా అంచెలంచెలుగా, ఒడిదొడుకులుగా, ఎత్తు పల్లాలుగా, కష్ట నష్టాలుగా అన్నీ బేరీ చేసుకొని అందరి ఆమోదయోగ్యంతో, అందరి కలిసికట్టుతో ఉన్నా లేకున్నా, తిన్నా తినకున్నా మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఉద్యోగాలు చేస్తున్నా కూడా మనం 10 మందికి ఉపయోగపడాలి. మనము జాబులు చేసుకుంటే పర్వాలేదు, మరి మన పిల్లలు కూడా, మన జాతి బిడ్డలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక విద్యా ఉద్యోగ సాధికారత అనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. భవిష్యత్తులో కూడా ఇది ఎక్కడ ఆగకుండా అందరి ఐక్యమత్యంతో ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా నడవడానికి నీరటి రాజు గారు, రాష్ట్ర కార్యదర్శి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాష్ట్ర కార్యదర్శి దండు చిరంజీవి గారు ఎప్పటికీ ఎల్లవేళలా తన సహాయశక్తుల సహకారాలు అందిస్తూ ఉద్యోగం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు మెపాను. అదేవిధంగా రామకృష్ణ గారు, మరో రాష్ట్ర కార్యదర్శి సింగారు రామకృష్ణ గారికి, అదేవిధంగా తమ్ముడు హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ శివ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ హన్మకొండకు అమ్మగారి శ్యామ్ గారికి, ములుగు జిల్లా ప్రజెంట్ కార్యదర్శిగా కానీ కన్వీనర్గా కానీ వ్యవహరిస్తున్నారు. త్వరలో అధ్యక్షుడిగా చేయాలనే ఆలోచన ఉంది. మంచి విద్యావేత్త, సామాజికుడు అచ్చునకు కిషన్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా వైపు శ్రీమతి నాకు ఎల్లవేళ సహాయ సహకారం అందిస్తూ ఆరోగ్యరీత్యా కూడా నేను తిన్నా తినకుండా నన్ను ముందుకు నడిపించడంలో తను సగభాగం కాదు, మొత్తం తనే వ్యవహరిస్తున్న మా భార్య లావణ్య గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మన పేరెంట్స్కి సంపత్ ఉన్నారు, అదేవిధంగా తిరుపతి ఉన్నారు, ప్రభాకర్ ఉన్నారు, మేడం గారు ఉన్నారు. ఇక ముఖ్యంగా ఈ కార్యక్రమము నడవాలంటే మనకు కావాల్సింది, ఒక బండి నడవాలంటే శిలా ఏ విధంగా ఉపయోగమో, ఎన్ని ఉన్నా కూడా అది లేని ముఖ్యం. అదే ముఖ్యం కాబట్టి అసోసియేషన్ అంటే ముదిరాజు కులస్తుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు, వృత్తి వ్యాపార నిపుణులు, వ్యాపారవేత్తలు అందరితో గత 5 సంవత్సరాల కింద ఎస్టాబ్లిష్ అయినటువంటి మెపా అంచెలంచెలుగా, ఒడిదొడుకులుగా, ఎత్తు పల్లాలుగా, కష్ట నష్టాలుగా అన్నీ బేరీ చేసుకొని అందరి ఆమోదయోగ్యంతో, అందరి కలిసికట్టుతో ఉన్నా లేకున్నా, తిన్నా తినకున్నా మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఉద్యోగాలు చేస్తున్నా కూడా మనం 10 మందికి ఉపయోగపడాలి. మనము జాబులు చేసుకుంటే పర్వాలేదు, మరి మన పిల్లలు కూడా, మన జాతి బిడ్డలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక విద్యా ఉద్యోగ సాధికారత అనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. భవిష్యత్తులో కూడా ఇది ఎక్కడ ఆగకుండా అందరి ఐక్యమత్యంతో ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా నడవడానికి నీరటి రాజు గారు, రాష్ట్ర కార్యదర్శి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాష్ట్ర కార్యదర్శి దండు చిరంజీవి గారు ఎప్పటికీ ఎల్లవేళలా తన సహాయశక్తుల సహకారాలు అందిస్తూ ఉద్యోగం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు మెపాను. అదేవిధంగా రామకృష్ణ గారు, మరో రాష్ట్ర కార్యదర్శి సింగారు రామకృష్ణ గారికి, అదేవిధంగా తమ్ముడు హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ శివ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ హన్మకొండకు అమ్మగారి శ్యామ్ గారికి, ములుగు జిల్లా ప్రజెంట్ కార్యదర్శిగా కానీ కన్వీనర్గా కానీ వ్యవహరిస్తున్నారు. త్వరలో అధ్యక్షుడిగా చేయాలనే ఆలోచన ఉంది. మంచి విద్యావేత్త, సామాజికుడు అచ్చునకు కిషన్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా వైపు శ్రీమతి నాకు ఎల్లవేళ సహాయ సహకారం అందిస్తూ ఆరోగ్యరీత్యా కూడా నేను తిన్నా తినకుండా నన్ను ముందుకు నడిపించడంలో తను సగభాగం కాదు, మొత్తం తనే వ్యవహరిస్తున్న మా భార్య లావణ్య గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మన పేరెంట్స్కి సంపత్ ఉన్నారు, అదేవిధంగా తిరుపతి ఉన్నారు, ప్రభాకర్ ఉన్నారు, మేడం గారు ఉన్నారు. ఇక ముఖ్యంగా ఈ కార్యక్రమము నడవాలంటే మనకు కావాల్సింది, ఒక బండి నడవాలంటే శిలా ఏ విధంగా ఉపయోగమో, ఎన్ని ఉన్నా కూడా అది లేని ముఖ్యం. అదే ముఖ్యం కాబట్టి ఈ విద్యా వ్యవస్థ నడవాలంటే ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకము. మనకు ఎన్ని డబ్బులు ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, పాఠశాలలు ఉన్నా, ప్లేసులు ఉన్నా, చెప్పేవారు లేకుంటే అంతా శూన్యమే. కాబట్టి ముందు కీలక పాత్ర వహించినటువంటి మన ఉపాధ్యాయులు, తోటి మిత్రులైనటువంటి మన శ్రీనివాస్ సార్ గారికి, కె శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ధర్మాదేవి గిరీష్ సార్ గారికి, మేడం మోటివేషనల్ స్పీకర్ నీరజ మేడం గారికి, అదేవిధంగా
రణధీర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అక్క పేరెంట్ కమిటీ గారికి, ముఖ్యంగా మీరు పిల్లలు ఒకరోజు సెలవు ఉన్న త్యాగం చేసి మీ అమ్మగారింటికి తల్లిదండ్రుల ఇంటికి ఎక్స్కర్షన్లకు వెళ్ళకుండా ఒక యూటిలైజ్ చేసుకోవాలి సమ్మర్ క్యాంప్ అనే ఉద్దేశంతో వచ్చిన మీ అందరికీ, మిమ్మల్ని పంపించిన మీ తల్లిదండ్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మన నెపా అనేటువంటిది ఒక సర్వీస్ మోటో. ఇక్కడ ఎవరి పైసలు తీసుకోలేదు, ఎవరికి ఎక్కడ పైసలు